హైదరాబాద్ 22 ఎఫెక్టు 1,00,00,000 ప్రాపర్టీలు నాశనం అని చెప్పి ఇప్పుడు మీడియా ఫోకస్ చేసుకోవచ్చు. మొన్న ఎవరైతే ఈటెల రాజేందర్ రైట్ చేశాడు, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్ని 22లో చేర్చారట. దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తుల్ని ఉన్నట్టుండి ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టడమే ఏంటి అన్నటువంటిది ఇప్పుడు స్థల యజమానులు అడుగుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, షేక్పేట, అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, బహదూర్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లోనే ఈ ప్రాపర్టీలని బ్లాక్ చేశారు అన్నటువంటిది. ఇప్పుడు అక్కడ కనుక మనం కొంటే గ్యారంటీ ఉండదు. మొన్నటిదాకా హైడ్రా దెబ్బ, ఇప్పుడు ఈ 22A దెబ్బ. తెలంగాణ వ్యాప్తంగా 22Aతో లక్షల ప్రాపర్టీ నిషేధిత జాబితాలోకి వెళ్ళి అందులో 54% కేవలం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ఆస్తులే ఉన్నాయి. ఈ ఆస్తులు ఎప్పటికే హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ ఇచ్చున్నటువంటి వాటితో జరిగితే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం అన్నటువంటిదే కీలకం.